కాసేపట్లో టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. పాత కొత్త కలయికగా లిస్టు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. కొంతమంది సిట్టింగుల్ని మార్చాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు జిల్లాల నేతలతో సంప్రదింపులు జరిపారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. ప్రస్తుతం అప్డేట్స్ రాఘవేంద్ర అడిగి తెలుసుకుందాం. రాఘవేంద్ర, మరి కాసేపట్లో టీఆర్ఎస్ 16 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేశారు. ప్రధానంగా ఇప్పటి వరకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 8 మంది సిట్టింగ్ ఎంపీలను కంటిన్యూ చేయబోతున్నారు. మరో 8 మంది కొత్త వాళ్ళకు అవకాశం కూడా కల్పించబోతున్నారు. సిట్టింగ్ ఎంపీలలో 3కి సీటు దక్కకపోవచ్చన్న అంశాన్ని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో ముందుగా ఖమ్మం సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు, మహబూబాబాద్ సంబంధించి సీతారాం నాయక్, అదేవిధంగా మహబూబ్నగర్ సంబంధించి జితేందర్ రెడ్డి. ఈ ముగ్గురు కూడా టికెట్లు దక్కడం లేదని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రత్యామ్నాయంగా ఈ 3 నియోజకవర్గాల్లో కొత్త వారిని కూడా ఇప్పటికే ఎంపిక చేశారు. ఈ అంశానికి సంబంధించి ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. అభ్యర్థులను కూడా ఖరారు చేసిన పరిస్థితి. మహబూబాబాద్ సంబంధించినంత వరకు రెడ్డి నాయక్ కూతురు మాలవత్ కవితకు ఖరారు చేశారు. కొద్దిసేపటి క్రితం ఆవిడ ప్రగతి భవన్ చేరుకున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా బీఫామ్ కూడా తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టికెట్ దక్కించుకోబోతున్నారు. ఆయన కూడా కొద్దిసేపటి క్రితం ప్రగతి భవన్ చేరుకున్నారు. మరోవైపు మహబూబ్నగర్ సంబంధించి మన్నే శ్రీనివాసరెడ్డి పేరు ఖరారైంది. ఆయన కూడా ప్రగతి భవన్లో ఉన్నారు. కేసీఆర్తో భేటీ కాబోతున్నారు. ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు అంతా కూడా ఇప్పటికే ప్రగతి భవన్ చేరుకున్నారు. వారంతా కూడా కలిసి కేసీఆర్ నుంచి బీఫామ్ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నారు. అయితే ఈ 3 నియోజకవర్గాల్లో కొత్తగా అభ్యర్థులు నిలిపిపెడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా కూడా సమన్వయం చేసుకొని కలిసి ముందుకు వెళ్లాలన్న ఆదేశాలు కేసీఆర్ ఇవ్వబోతున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయికి ఖరారైంది. అదేవిధంగా మల్కాజీకి సంబంధించినంత వరకు మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ కూడా ఖరారైంది. వీరందరూ కూడా ప్రగతి భవన్ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మొత్తం మీద అనూహ్య పరిణామాల నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు వివేక్ పేరు ప్రధానంగా వినిపించింది. మధ్యాహ్నం రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి సంబంధించిన నేత వెంకటేష్ నేతకాని జాయిన్ అయ్యారు. కేటీఆర్ సమక్షంలో ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఆయన కూడా కొద్దిసేపటి క్రితం ప్రగతి భవన్ చేరుకున్నారు. పెద్దపల్లి నుంచి ఆయన అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటివరకు చూసిన పరిణామాలు చూస్తుంటే 8 మంది సిట్టింగ్ ఎంపీలు కంటిన్యూ కాబోతున్నారు. మరో 8 మంది మాత్రం కొత్త వాళ్ళు అభ్యర్థులుగా రాబోతున్నారు. మొత్తం మీద ఎవరు బరిలో ఉన్నప్పటికీ కూడా 16 ఎంపీ స్థానాలు గెలవాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమాలోచన జరిపారు. ఖచ్చితంగా 16 స్థానాలు గెలవాలన్న ఆలోచన ఆయన చేస్తున్నారు. ఇకపై ప్రచారాన్ని కూడా ఉధృతం చేయబోతున్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకమైన పాత్ర పోషించాలి, తెలంగాణకు రావాల్సిన నిధులు కానీ ప్రాజెక్టులు కానీ తీసుకురావాల్సిన ఆలోచన కూడా ఆయన చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం మరి కాసేపట్లో టీఆర్ఎస్ అధికారికంగా జాబితా విడుదల చేయబోతుంది. 3 సిట్టింగ్ ఎంపీలకు టికెట్ నిరాకరించబోతున్నారు. దేవి, అంటే రాఘవేంద్ర, పెద్దపల్లి సీటుకి సంబంధించి లాస్ట్ మినిట్ లో ఎందుకు చేంజెస్ జరిగాయి? అంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నిన్న జరిగిన సమావేశంలో కూడా కేసీఆర్ వద్ద 3 ఎమ్మెల్యేలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 3 ఎమ్మెల్యేలు వివేక్ అభ్యర్థిత్వంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి వివేక్ అభ్యర్థిత్వానికి సంబంధించి మీకున్న ఇబ్బందులు ఏంటన్న విషయాన్ని కూడా ఎమ్మెల్యేలతో కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్కు కేసీఆర్ తలొగ్గిండని మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యాహ్నం చోటు చేసుకున్న పరిణామాల్లో నేతకాని వెంకటేష్ను పార్టీలోకి చేర్చుకున్నారు. వారంతా కూడా కొద్దిసేపటి క్రితం ప్రగతి భవన్ చేరుకున్నారు. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలోనే కేసీఆర్ వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. వివేక్ అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టి కొత్తగా వెంకటేష్కు అక్కడ ఖరారు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దేవి, అంటే దాదాపు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నెల రోజుల నుంచి కూడా తీవ్రమైన కసరత్తు చేశారు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సీట్ల విషయంలో. ఎందుకంత వ్యూహాత్మకంగా అంత గోప్యంగా ఇంత టైం తీసుకున్నారంటారు? అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేల అభిప్రాయాలు
కేసీఆర్ తీసుకున్నారు. ఎక్కడైతే ఇబ్బందులు లేవో, ఇబ్బందులు లేని చోట్ల 8 మంది సిట్టింగ్ ఎంపీలు అంటే ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు నుంచి సానుకూలమైన అభిప్రాయాలు వెలువడంతో ఆ 8 కూడా కంటిన్యూ చేయాలనుకుని మిగిలిన చోట్ల ఇబ్బందులు రాకుండా అంటే ఒకవేళ కొత్త అభ్యర్థిని కనుక తీసుకొస్తే స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల నుంచి ఇబ్బందులు రాకుండా వారిని కన్విన్స్ చేసి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అభ్యర్థులను ప్రకటించాలన్న ఆలోచన కూడా కేసీఆర్ చేశారు. మరోవైపు ఒకవేళ సిట్టింగ్లు ఈ 3 కనుక నిరాకరించిన పరిస్థితిలో వారు ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంటుందన్న ఆలోచన కూడా టీఆర్ఎస్ పార్టీ చేసి ఉండొచ్చు. అందులో ఆ నేపథ్యంలోనే చివరి వరకు కూడా అభ్యర్థుల ఎంపికను కొంత వ్యూహాత్మకంగా జాప్యం చేసి ఉండవచ్చు అన్న అభిప్రాయం కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అంటే రాఘవేంద్ర, ఏ విధంగా చూడొచ్చు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు, ఆయన మార్పు కనిపించింది. ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి నెల రోజుల తీవ్రమైన కసరత్తు చేశారు. సో ఏ ఈక్వేషన్స్ తో ఈయన సీట్ అలాట్మెంట్ చేశారంటారు? అంటే 16 పార్లమెంట్ స్థానాలు గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఒక మిషన్ పెట్టుకుందని చెప్పాల్సి ఉంటుంది. ముందు నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సొంతంగా మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేదన్న అంచనాకు టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మిత్రపక్షం ఎంఐఎంతో కలుపుకొని 17 లోక్సభ స్థానాలు కనుక గెలిచినట్లయితే కేంద్రంలో కీలకమైన పాత్ర పోషించవచ్చన్న ఆలోచన కూడా టీఆర్ఎస్ పార్టీ చేసింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఆచితూచి అడుగులు వేసింది. బలమైన అభ్యర్థులు ఉన్న చోట సిట్టింగ్లను అవకాశం ఇచ్చింది. దాంట్లో 8 మంది అవకాశం ఇచ్చారని మనం భావించాల్సి ఉంటుంది. మిగిలిన చోట్ల ఎక్కడైతే నిరాకరిస్తున్నారో, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి నిరాకరిస్తున్నారో అక్కడ ప్రధానమైన కారణం ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. ఒకవేళ వారిని కాదని కనుక అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే ఎమ్మెల్యేలు ఎన్నికల్లో సహకరించకపోవచ్చు, అది పార్టీకి దెబ్బతినే అవకాశం ఉంటుందన్న ఆలోచన కూడా కేసీఆర్ చేసి ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గి అక్కడ సిట్టింగ్ ఎంపీలను మార్చాలని మనం భావించాల్సి ఉంటుంది. అంటే మరి ఇప్పుడు 3 రిజెక్ట్ చేశారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఈ 3తో కూడా అంటే ఈ 3కి సంబంధించి ఇప్పటికే పార్టీ సంకేతాలు పంపించింది. అంటే ఎందుకు టికెట్ నిరాకరించాల్సి వస్తున్న విషయాన్ని ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి సంకేతాలు కూడా పంపిన పరిస్థితి. ఖమ్మం కానివ్వండి, మహబూబాబాద్, మహబూబ్నగర్ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 3 ఎంపీలు తీసుకున్న వైఖరి కానీ ఎమ్మెల్యేలకు సంబంధించి వివరించిన తీరుకు సంబంధించి పార్టీకి ఫిర్యాదులు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవల జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో కూడా కేసీఆర్ ప్రధానంగా ఈ ఎంపీల తీరుకు సంబంధించి ప్రస్తావించారు. కొందరు క్రమశిక్షణ రాహిత్యంతో వ్యవహరించారు, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఎంపీల్లో 2-3 సీట్లు దక్కే అవకాశం లేదన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దానికి తగ్గట్టుగానే ఈ 3 ఎంపీలకు కూడా టికెట్లు నిరాకరించినట్టుగా మనకు స్పష్టమవుతుంది. అంటే మొదట్లో నిజామాబాద్ సభ జరిగినప్పుడు ఆ సభ జరిగిన తీరుకు సంబంధించి సభలో ఆ సిట్టింగ్ ఎంపీకి సంబంధించి మెజార్టీతో గెలిపించాలని కోరకపోవడం పట్ల కవిత విషయంలో కొంత సందిగ్ధం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. ఇక తెరపడినట్లుగానే మనం భావించవచ్చా? అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు కానీ కేసీఆర్ సంబంధించినంత వరకు కానీ కరీంనగర్ జిల్లాను టీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్గా భావిస్తుంది. పార్టీ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కానీ ఎన్నికల ప్రచారం కానీ వీటన్నిటికి సంబంధించి కరీంనగర్ నుంచి మొదలుపెడుతున్న సాంప్రదాయం టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు ఉంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్లో మొదటగా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అక్కడ సెంటిమెంట్గా భావించి అక్కడ సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతవరకే అంటే ఆ అభ్యర్థిని మాత్రమే అక్కడ ప్రకటించారు. మిగిలిన నిజామాబాద్ సభకు వచ్చే వరకు ఎప్పటిలాగే ఎన్నికల ప్రచారం చేశారు. అక్కడ అభ్యర్థిని సంబంధించి ప్రకటన చేయలేదు. అయితే దీనికి సంబంధించి రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవితనే అక్కడ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దేవి. ఆల్ రైట్ రాఘవేంద్ర.